రష్యా చేపట్టిన ఆర్మీ డ్రిల్స్ నాటో దేశాలకు ఆ దేశానికి మధ్య ఉద్రిక్తతలు పెంచుతోంది. పోలాండ్లో రష్యా డ్రోన్లు కూల్చివేసిన తర్వాత బెలారస్తో రష్యా సంయుక్తంగా భూతల, గగనతల, సముద్ర మార్గాల్లో సైనిక ఆపరేషన్లు నిర్వహించింది. ఉక్రెయిన్లోకి విదేశీ దళాలు ప్రవేశించకుండా ఉండేలా హెచ్చరిస్తూ రష్యా, బెలారస్ కలిసి సైనిక శక్తిని ప్రదర్శించాయి. అణుశక్తి బాంబర్లు, యుద్ధ ట్యాంకులు, వందలాది కంబాట్ వాహనాలతో విన్యాసాలు చేపట్టారు. ఫైటర్ జెట్లు, డ్రోన్లు, రోబోటిక్ వాహనాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో డ్రిల్స్ నిర్వహించారు. ఈ విన్యాసాల్లో రష్యా కొత్తగా ఆవిష్కరించిన మధ్యస్థ పరిధి బాలిస్టిక్ క్షిపణులను సైతం వినియోగించారు. ఈ సైనిక బల ప్రదర్శనలు బెలారస్తో సరిహద్దు ఉన్న నాటో దేశాలు పోలాండ్, లాట్వియా, లిథువేనియాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రష్యా, బెలారస్ సంయుక్త సైనిక ప్రదర్శనలు కవ్వింపు చర్యలుగా ఉన్నాయని నాటో కార్యదర్శి జనరల్ మార్క్ రుట్టే విమర్శించారు.